ఏపీలో మెడికల్ కాలేజీల కేంద్రంగా డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇదే అంశంపై స్పందించారు మాజీ మంత్రి వైసీపీ నేత సిదిరి అప్పలరాజు. మెడికల్ కాలేజీలపై హోంమంత్రి అనిత ఇచ్చిన ప్రెజెంటేషన్కు కౌంటర్గా వైసీపీ నుంచి ప్రెజెంటేషన్ ఇచ్చారు సిదిరి. 17 మెడికల్ కాలేజీలు ఏ దశలో ఉన్నాయో వివరించారు. పేదల కోసం నిర్మించిన ప్రభుత్వ కాలేజీల గురించి మంత్రి అనిత తగ్గించి మాట్లాడారా అని ప్రశ్నించారు. 400 కోట్లు ఈ 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి బడ్జెట్ మనం టైఅప్ చేసాం. 23-24 సంవత్సరానికేమో 2525 కోట్లు ఎక్స్పెన్స్ కంప్లీట్ అయింది. 24-25కు ఒక 2425 కోట్లు, అలాగనే 25-26కు సంబంధించి ఒక 3500 కోట్లు. అంటే 7 కాలేజీలు కాబట్టి చాలా చక్కగా ఎవ్రీ ఇయర్ చాలా నీట్ గా అన్నిటినీ కూడా టైఅప్ చేయటం జరిగింది. ఇందులో నాబార్డ్ నుంచి కొంత నిధులు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్పెషల్ అసిస్టెంట్స్ కింద కొంత నిధులు, సెంట్రల్ సెక్టర్ స్కీమ్ కింద కొంత నిధులు, మెజారిటీ కాలేజీలకు అన్నిటికీ కూడా నాబార్డుతో మనం టైఅప్ చేసి 8500 కోట్ల డబ్బులు, దానికి అవసరమైనటువంటి డబ్బులు ఫైనాన్షియల్ టైఅప్స్ కూడా పూర్తి చేసి మీ చేతిలో పెడితే నిన్న హోంమంత్రి గారు వచ్చి ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడుతున్నారు? నా దృష్టిలో ఈ ప్రభుత్వం సోషల్ మీడియాలో లేకపోతే మీడియాలో దుష్ప్రచారం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, జైల్లో పెట్టాలి, చంద్రబాబు గారి మాటల టైప్ లో చెప్పాలి అంటే బొక్కలో పెట్టాలి అని చెప్పి అన్నారు కదా. అలాంటి చట్టం ఏదన్నా వస్తే మొట్టమొదటి కేసు పెట్టాల్సింది ఈ రాష్ట్ర హోంమంత్రి అనిత గారి మీదనే. ఈ రాష్ట్ర హోంమంత్రి అనిత గారి మీదనే మొట్టమొదటి కేసు పెట్టాలి. పనులు మొదలైనప్పుడు జరిగినటువంటి ఫోటోలు తీసుకొచ్చి మీరు మీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చూపిస్తారా? సిగ్గుగా అనిపించలేదా అబద్ధాలు చెప్పడానికి? మీకు ఏమాత్రం బాధ అనిపించలేదా అబద్ధాలు చెప్పడానికి, ప్రజలకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ని పంపించడానికి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏంటంటే ఒకసారి చూద్దాం మనం. శ్రీకాకుళం రిమ్స్ ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కింద మార్చాం. దాని పేరే రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. చంద్రబాబు నాయుడు తెచ్చి రాజీవ్ గాంధీ పేరు పెట్టేస్తారా? ఐఎమ్ ఆస్కింగ్ సింపుల్ క్వశ్చన్. చంద్రబాబు గారు మెడికల్ కాలేజ్ తెచ్చి రాజీవ్ గాంధీ గారి పేరు పెడతారా? రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన కాలేజ్ దీదన్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఆంధ్ర మెడికల్ కాలేజ్ చంద్రబాబు గారే తెచ్చారు. ఇది నాకు తెలిసి పుట్టుండ్రేమో చంద్రబాబు గారు ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చినప్పటికీ. రంగరా మెడికల్ కాలేజ్ కాకినాడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందా? రంగరా మెడికల్ కాలేజ్ పెట్టినప్పటికీ, రంగరా మెడికల్ కాలేజ్ పెట్టినప్పటికీ అసలు తెలుగుదేశం పార్టీ ఉందా అని నేను అడుగుతున్నాను. గుంటూరు మెడికల్ కాలేజ్ పెట్టే టైంకి తెలుగుదేశం పార్టీ ఉందా? లేదు కదా. ఒంగోలు ఇది కూడా రిమ్సే, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. చంద్రబాబు గారు ఏమి రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టరు కదా. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు రాజశేఖర రెడ్డి గారు పెట్టింది. నెల్లూరు ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. దీని గురించి మీకు చెప్పాలి, ఇది ఎప్పుడు పెట్టారనేది మీకు ఒకసారి చూపిస్తాను నేను. తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ ఇది పెట్టినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ లేదు. విజయనగరం క్లాసులు స్టార్ట్ అయ్యాయి కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఇప్పుడు థర్డ్ ఇయర్ కి వచ్చినారు పిల్లలు. థర్డ్ ఇయర్ కి వచ్చారు, బ్రహ్మాండంగా కాలేజ్ స్టార్ట్ అయిపోయింది విజయనగరం. ఇది రాజమండ్రి మెడికల్ కాలేజ్. రాజమండ్రి మెడికల్ కాలేజ్ కి సంబంధించినటువంటి మెయిన్ బిల్డింగ్. మీరు ఒకసారి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయనా, రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అని ఒకసారి టైప్ చేయి. అనిత గారు 2 విషయాలు తెలుసుకోవాలి. రాజమండ్రి అని చూపించి రాజమండ్రి మెడికల్ కాలేజ్ కు ఉన్నటువంటి క్రెడిబిలిటీని తగ్గించడానికి